అయోధ్యలో నిర్మాణం పూర్తి చేసుకున్న భవ్య రామ మందిరం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. గర్భగుడిలో ప్రతిష్ఠించిన రామ్లల్లా విగ్రహం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. అందరి మన్నన పొందిన రామ్లల్లా విగ్రహం గురించి వివరాలు తెలుసుకుందాం. అయోధ్య రామ మందిర గర్భగుడిలో ప్రతిష్ఠించేందుకు మొత్తం 3 విగ్రహాలను తయారు చేయించింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర. ఇందులో 2 కర్ణాటకకు చెందిన శిల్పులు చెక్కితే ఒకటి రాజస్థాన్కు చెందిన శిల్పి చెక్కాడు. రామ్లల్లా మొదటి విగ్రహం రాజస్థాన్కు చెందిన సత్యనారాయణ పాండే సృష్టించారు. ఇది ఏకశిల శిల్పం, ఒకే పాలరాతితో చేశారు. పూర్తిగా తెల్లగా ఉండే ఈ విగ్రహం చేతిలో బంగారపు విల్లు బాణం ఉంచారు. విగ్రహం చుట్టూ విష్ణువు అవతారాలను వర్ణించే విధంగా చిన్న శిల్పాలు చెక్కారు. ఇంకో విగ్రహం కర్ణాటకకు చెందిన శ్రీ గణేష్ ఎల్భట్ సృష్టించారు. ఈ విగ్రహంలో రాముని ముఖ ఛాయ వాల్మీకి రామాయణం ఆధారంగా తీసుకున్నారు. ఇది కూడా ఒక ఏకశిలా శిల్పం, ఒకే రాయితో చెక్కబడింది. విగ్రహం తల భాగంలో ఉన్న ఆర్క్ పై దశావతారాలను చెక్కారు మరియు కిరీటంలో సూర్యదేవుని విగ్రహాన్ని చెక్కడం జరిగింది. ఇక గర్భగుడిలో ప్రతిష్ఠించిన విగ్రహం కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దారు. ఇతను బాలరాముడి విగ్రహాన్ని కృష్ణశిలపై చెక్కారు. కృష్ణశిల ఒక బ్లాక్ గ్రానైట్. దాదాపు 250 కోట్ల ఏళ్ల క్రితం ఆ రాయి ఏర్పడిందని సమాచారం. దక్షిణ భారతదేశంలోని దేవాలయాల్లోని చాలా దేవుళ్ళు మరియు దేవతల విగ్రహాలు నెల్లికారు రాళ్ల నుండి చెక్కబడ్డాయి. ఈ రాళ్లు కృష్ణుడి రంగుతో సమానంగా ఉండడం వల్ల కృష్ణశిలాస్ అని పిలుస్తారు. మంచి నాణ్యత గల కృష్ణశిల హెచ్డి కోటే మైసూర్లో విరివిగా దొరుకుతుంది. కర్ణాటకలోని మైసూర్ జిల్లాలో ఒక రైతు పొలం నుండి ఈ శిలను తీసుకున్నారు. ఈ ప్రాంతంలో హై క్వాలిటీ గ్రనైట్స్ ఉంటాయి. విగ్రహం కోసం వాడిన గ్రనైట్ ప్రీ కొలంబియన్ యుగానికి చెందినదిగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆ శిలలు దాదాపు 400 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడినట్లు అంచనా వేస్తున్నారు. భూమి సుమారు 450 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడింది. కాగా బాలరాముడి విగ్రహానికి వాడిన కృష్ణశిల భూమి వయసులో సగం ఉన్నట్లుగా భావిస్తున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ సంస్థ ఫిజియోమెకానికల్ పద్ధతితో ఈ కృష్ణశిలపై టెస్టింగ్ నిర్వహించి ఈ రాయిని సెలెక్ట్ చేయడం జరిగింది. దేశంలోని డ్యాంలు, న్యూక్లియర్ ప్లాంట్లకు కావాల్సిన రాళ్లను ఈ సంస్థే టెస్ట్ చేస్తుంది. ఇక విగ్రహ శిల్పి అరుణ్ యోగిరాజ్ విషయానికి వస్తే అతని కుటుంబం 5 తరాలుగా శిల్పాలు చెక్కుతున్నారు. వారు శిల్పాలు చెక్కుతూ ఎన్నో సత్కారాలు కూడా పొందారు. చిన్నప్పటి నుంచి అరుణ్ శిల్పాలు చెక్కుతున్నప్పటికీ MBA చేసి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. కానీ 2008 నుంచి తన ఆసక్తి శిల్పకళ దిశగా ఉందని చేస్తున్న ఉద్యోగం మానేసి ఈ వైపు వచ్చేశాడు. అరుణ్ చెక్కిన శిల్పాల్లో ముఖ్యమైనవి కేదార్నాథ్లోని 12 అడుగుల ఆదిశంకరాచార్య విగ్రహం, ఢిల్లీలో ఇండియా గేట్ వద్ద ఉన్న 30 అడుగుల సుభాష్ చంద్రబోస్ విగ్రహం. రామ్లల్లా విగ్రహం తయారు చేయడం గురించి యోగిరాజ్ సంతోషం వ్యక్తం చేస్తూ, ఇంతవరకు మనం ఎవరూ చూడని రాముడి బాల్యపు విగ్రహం చెక్కడం పెద్ద సవాల్. ఎందుకంటే రామ్లల్లా ఇలా ఉంటాడనే ఆధారం మన దగ్గర ఫిజికల్గా ఏమీ లేవు. కాకపోతే రామ్లల్లా విగ్రహానికి రిఫరెన్స్గా 1200 ఫోటోలు చూశాం. బాలరాముడి అమాయకత్వాన్ని, హుందాతనాన్ని పట్టుకుని శిల్పంగా మలచడం అనేది పెద్ద బాధ్యత. రామ్లల్లా విగ్రహం పాదాల నుంచి శిరస్సు వరకు 51 అంగుళాలు ఉంటుంది. ఇలా చేయడం వెనక ప్రత్యేక కారణం ఉంది. రామనవమి నాడు సూర్యకిరణాలు విగ్రహం శిరస్సు మీద పడాలి. అలాగే 5 ఏండ్ల బాలరాముడిలా కనిపించాలనే సూచనలు అందాయి. అందుకని 5-6 ఏండ్ల పిల్లల ముఖంలోని అమాయకత్వాన్ని పట్టుకునేందుకు నేను నర్సరీ స్కూల్ పిల్లలను బాగా అబ్జర్వ్ చేశాను. ఈ విగ్రహం చెక్కడానికి 6 నుండి 7 నెలల టైం పట్టింది. ఒక్కో శిల్పి ఎవరికి వాళ్ళు విడిగా రామ్లల్లా విగ్రహాలను చెక్కారు. ఈ పనికి ఎంపికైన శిల్పులం ఒకరినొకరం బాగా తెలిసినప్పటికీ పని గురించి మాత్రం ఒకరితో ఒకరం కమ్యూనికేట్ చేసుకోలేదు. అంతెందుకు చెక్కిన విగ్రహాలకు సంబంధించిన ఫోటోగ్రాఫ్లు కూడా తీసుకోలేదు. 3 విగ్రహాల్లో ఎంపికైన విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠిస్తే మిగతా 2టిని రామ మందిరం సముదాయంలోని ఇతర ప్రాంతాల్లో ఉంచుతారని యోగిరాజ్ తెలిపాడు.